యా ఇదే చెప్పేస్తుంది. సో డే 2 అన్నమాట, డే 2 విత్ మై అక్క. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాము, లేట్ అయిపోయింది, హడావడి మొత్తం. సో నైట్ లేట్ అయింది, పొద్దున్న లేచి గబగబా రెడీ అయిపోయాము. బయట ఏమో చలి తీస్తుంది, సో జాకెట్స్ అన్ని పెట్టేసుకొని ఫుడ్ కూడా మేము నిన్నంతా బయటే తిన్నాము. కొంచెం ఎందుకో మాకు డీహైడ్రేటెడ్గా అనిపిస్తుంది. సో హాయిగా ఇంట్లోనే కుక్ చేసుకొని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. వాళ్ళేమో కార్లో ఉన్నారు. సో వెళ్ళిపోతున్నాం అనమాట. హెయిర్ కూడా మేము అసలు దూకోలేదు, ఎట్లా పడితే అట్లా ఎయిర్ డ్రై అనమాట, బయట ఆరిపోతుంది. అండ్ 1 పేర్ డ్రెస్ కూడా పెట్టుకున్నాం. మేము అటు నుంచి అటు ఇట్లా వెళ్ళిపోయి మొత్తం తిరిగేసి మళ్ళీ నైట్ వరకు ఇంటికి వచ్చేది లేదు అంతే. అంటే యాక్చువల్లీ రావచ్చు, బట్ చాలా చాలా దూరం ఉంటాయి ఇక్కడ ప్రతిదీ. సో కష్టం కాబట్టి మేము దారిలోనే మేము వండుకున్న ఫుడ్ తినేసి మీకు ప్రతిదీ మేము చూపిస్తాం, చెప్పను అనమాట. చూడండి మీరే. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంతకీ చేసుకోలే కదా, చేసుకోండి ఫస్ట్, ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళిపోదామా వ్లాగ్ లోకి? బయటకు వస్తే స్నో పడుతుంది. ఇది మా సాయిగడ్ కార్లో రెడీగా ఉన్నాడు. అండ్ మా అక్క అవుట్ఫిట్ చూపిస్తాం మీకు. చాలా బాగుంది కదా. షూస్ ఇగ్నోర్ చేయండి, బికాస్ ఇక్కడ చల్లగా ఉంటుంది. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడమే చాలా గగనము, దట్టు ఇంకా చెప్పులు కూడా అంటే కష్టము. సో ఇది ఆల్రెడీ స్నో స్టార్ట్ అయింది మాకు. ఎలా ఉంటుందో ఏంటో బయట క్లైమేట్. మేమైతే క్లైమేట్కి తగ్గ డ్రెస్లు అయితే పెట్టుకున్నాము, షూస్ అన్నీ బందోబస్తుగా అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో తేజ. స్నో పడుతుంది గైస్, కానీ చాలా బాగుంది హాయిగా. ఫస్ట్ ఇప్పుడు హాయిగానే ఉంటుంది, దాని తర్వాత చినిగిపోతుంది. ఇదిగోండి మా వాడు బ్లాగ్. ఓకే వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి బయట స్నో పడుతుంది, కానీ స్నో పడినప్పుడు అంత చల్ల ఏం అనిపించదు. బట్ మేము వెళ్ళేది గుడి తర్వాత డౌన్ టౌన్ అనుకుంటున్నాం కదా, అక్కడైతే అదిరిపోయిద్ది. లేక్ వల్ల చాలా కూల్ గా ఉంటుంది అక్కడ. డ్రెస్ నాకు సరిపోదు అనుకున్నా, ఎందుకంటే ఈ మధ్య మనం కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఉబ్బా అమెరికా వచ్చాక అనుకున్నా, బట్ సరిపోయింది ఎట్ లాస్ట్. సో పెరిగింది తగ్గించుకుంటే చాలు అనమాట, సరిపోతాయి బట్టలన్నీ. ఇప్పుడు వెళ్ళే గుడి నేను వెళ్ళలేదు ఇప్పుడు దాకా. కొత్త గుడి అనమాట, ఎప్పుడు వెళ్ళని గుడి. వెళ్ళాక అక్కడ ప్రసాదాలు ఉన్నాయో లేదో తెలియదు మనకి, వెళ్ళి అవన్నీ టేస్ట్ చేసి, ఒకవేళ అక్కడ ప్రసాదం ఉంటే ఇది అట్లనే దాచిపెడతా నేను చేసిన ఫుడ్, లేదు అంటే మాత్రం అక్కడ పరిచి నా ఫుడ్ని మీకు తినిపిస్తా అన్నమాట. కొంచెం బేసికల్లీ మనం చేసేదే ఓవర్. కనిపిస్తుందా చెయ్యి నీకు? గాయస్ కొత్త బ్రేస్లెట్ నాది, నేను షాపింగ్లో వేసేసా. క్యాలిక్యులేటర్ వాచ్ చూడండి, చిన్నప్పుడు నాకు ఇష్టం అని చెప్పి కొనుక్కున్నా. గాయస్ మా సాయి చూడండి పెట్రోల్ కొట్టించి ఊపుతున్నాడు, పుల్ల లేవట్లేదని. అదే గ్యాస్ కొట్టించి పుల్ల లేవట్లేదేంటి అని ఇట్లా ఊపుతున్నాడు కార్ ని. ఊపితే లేస్తుందా సాయి? ఊపితే లేవదు, ఆఫ్ చేసి ఆన్ చేయాలి. మనం గుడికి వెళ్తున్నామా ఇంకెక్కడికైనా వెళ్తున్నామా? స్టైల్ ఏది రైట్ చూడరా ఒకసారి. సూపర్. ఈ రష్ అమెరికాలో రష్ చూడండి గాయస్, ఎవరు ఉండరు అంటారు, మా ప్లేస్ లో మాత్రం దిట్టంగా సూపర్ గా ఉంటారు. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం, ద హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ షికాగో. సో ఈ టెంపుల్ కి నేనైతే రాలేదు ఇప్పటిదాకా. వావ్ భలే ఉంది, కన్స్ట్రక్షన్ లో ఉంది. రష్ బాగానే ఉన్నట్టున్నారు కార్స్. పార్కింగ్ రైట్ సైడ్ అండి లోపలికి ఎంటర్ అవ్వగానే.
పెట్స్ అలౌడ్. అండ్ నా ప్లేస్ దగ్గర నుంచి అయితే ఇది ఒక 30 minutes. అయితే బాగా చల్లగా ఉంది బయట. స్నోనే కొంచెం వర్షంగా పడుతుంది. ఇది అన్నమాట ఎంట్రన్స్. లోపలికి చాలా రావాలి. భలే ఉంది అసలు. బయట నుంచి చాలా బాగుంది. చాలా రష్ కూడా ఉన్నారు. ఇవాళ వీకెండ్ కదా, అందుకే మేబీ ఇంతమంది వచ్చారు, లేకపోతే ఎవరు రారు. గోల్డ్ కలర్లో ఉంది మొత్తం ఎంట్రన్స్. సో ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా ఏదో కడుతున్నారు అక్కడ. చాలా పెద్దది టెంపుల్ ఇది కదా, బాగుంది, నైస్. సో లోపలికి వెళ్తున్నాం. లోపల ఫోన్లు అయితే ఎలా చేయరు అనుకుంటున్నాను నేను, చేయరు. సో వచ్చాక చెప్తాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే గైస్, లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ పెద్ద జాతరలానే ఉంది. వామ్మో ఇంతమంది ఉన్నారు. నేపర్వెల్లే దగ్గర ఇది. సో ఇక్కడ కొంచెం జనం ఎక్కువే ఉంటారనమాట, తెలుగు వాళ్ళు. అందుకే ఇంత హడావుడి ఉంది. బట్ మా ప్లేస్లో, నేనున్న ప్లేస్లో టెంపుల్స్లో అంత రష్ అయితే ఉండదు. బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా రష్ ఉంది. చూడండి, అందరు తెలుగు వాళ్ళే ఇక్కడ. సో మనం గుడికి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో చెప్పులు ఇలా కోట్స్ పెట్టుకోవాలన్నమాట. మేమైతే కోట్స్ కార్లోనే పడేసాం. సో షూస్ ఇక్కడ పెట్టుకొని. తేజ ఇంత జనం ఉన్నారేంట్రా? జాకెట్ చూడు, కోట్ షాప్లోకి వచ్చారు. కాదు, ఇండియాలో ఖమ్మంలో బల్ల మీద వేసి అమ్ముతారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి సిమ్లా వాళ్ళు వీళ్ళు అలా ఉంది, అలా ఏరుకుంటున్నాం. సో చెప్పులు అయితే, షూస్ అయితే పెట్టేసాము. ఓకే లెట్స్ గో. లోపలికి ఇంకా నాకు తెలిసి ఫోన్ ఉండదు, ఇది బయట వరకే. హాయ్, సో క్యూట్. లోపల ఏదో ఈవెంట్ ఉందంట ఇవాళ. శ్రీరామ టెంపుల్ ప్రసాదం, రెస్టారెంట్స్, ఫుట్వేర్ కోర్ట్స్. హాయ్. సో ఇది ఈరోజు ఇక్కడ మేము టెంపుల్కి వచ్చాము. ఈరోజు ఇక్కడ ఒక ఈవెంట్ నడుస్తుంది. సో ఈవెంట్కి కోసం వాళ్ళు ఇదంతా లైక్ డెకరేట్ చేశారు. ఇదంతా బొమ్మల కొలు, ఇవన్నీ బొమ్మలు పెట్టారు ఇలాగా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది. గైస్ ఇక్కడ స్పాన్సర్షిప్ అనమాట. స్పాన్సర్ చేయొచ్చు ఇవన్నీ కొనుక్కొని. ఇప్పుడు ఇది ఇవ్వాలంటే మీ పేరు మీద ఇది $150, $500. ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది. దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ అన్ని టెంపుల్స్ కొంచెం బిల్డింగ్స్, ఆఫీస్ బిల్డింగ్స్ లా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మొత్తం టెంపుల్ వ్యూ. ఇక్కడ మొత్తం పైనుంచి లోపల ఎలా చేయరేమో ఇక్కడ వరకు తీసి మీకు అయిపోయాక ఎలా ఉందనేది చెప్తాను. దర్శనం బాగా అయింది. సో ఇక్కడ అయితే ప్రసాదాలు అన్నమాట ఇట్లా ఉంటాయి. అక్కడ టీవీలో మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటారు. మనం అక్కడ చూసి ఆర్డర్ ఇవ్వాలి, టోకెన్స్ ఇస్తారు. తీసుకొని ఇలా వెళ్ళి అక్కడ టోకెన్ ఇచ్చి ప్రసాదం తీసుకొని పికప్ ప్రసాదం తీసుకొని ఆడికెళ్ళి కూర్చొని తినాలన్నమాట. మేమేమేమి చెప్పాము తెలుసు. ప్రసాదం బాదుషా,
మైసూర్ పాక్ 1, లడ్డు 1, యోగర్ట్ రైస్, పొంగల్, ఇడ్లీ కాంబో, పొంగల్ వడ కాంబో 1, క్యామ్రిక్ అవన్నీ రైస్. మాకి. సో ఇవన్నీ మాకే అనమాట. బిల్లు కూడా గట్టిగా రీజనబుల్ ప్రైసెస్, $2, $5. వెరీ రీజనబుల్. సో ఇట్లా ఇస్తారనమాట. సాంబార్ ఓకే గాయ్స్, గైస్ తీసుకుంటున్నాం. ఫుల్ తిన్నాను. నిద్ర అంటే ఫుల్ మామూలుగా కాదు. అవతారాలు కొంచెం నిద్ర వస్తుంది. ఇంకా అయిపోయింది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ పీకేసి కొంచెం జీన్స్లో వేసేసుకొని ఇప్పుడు మేము వెళ్ళాలి. సో ఇప్పటికైతే అయిపోయింది టెంపుల్ వ్లాగ్. టెంపుల్ది అయిపోయింది అనమాట. సో ఇది ఓవరాల్ వ్యూ చూసారు కదా. ప్రసాదం అయితే సూపర్ ఉంది. ఫుల్గా తినేసాము. సో వెళ్దాం మరి. ఏంటక్క డల్లుగును? ఫుడ్ పడితే కళ్ళు మూతలు పడుతున్నాయి. ఫుడ్ పడితే కళ్ళు మూతలు పడుతున్నాయి నిజంగా నాకు కూడా. నిద్ర. సాయి ఎలా ఉంది ప్రసాదం కదా? సూపర్ ఉంది గాయస్. సో అదనమాట, బాగుంది టెంపుల్. చూద్దాం. రుద్రాక్షలు, చేతికి తాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి గాయస్. చలిలో మేము ఇప్పుడు డౌన్ టౌన్ వెళ్తాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాం. చలి మామూలుగా లేదు. చూడండి. కాదు, చలి ఎరగదీస్తుంది భయ్యా. సో చికాగో అన్నమాట. ఇది ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఇక్కడ అంతా. అరే ఆజాద్ చంద్రబాబు నాయుడు. సో అది నా అవుట్ఫిట్ చూపించాలి. ఆ పేర్లు చెప్పొద్దే. అవుట్ఫిట్ చూపిస్తాను. వ్లాగింగ్ కి మనం కొత్త. How is my outfit? I know I look great. సో అదన్నమాట, నడుస్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సస్పెన్స్. అయితే చికాగో వచ్చినప్పుడు మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము. అవన్నీ అప్పుడు నేను వ్లాగ్ చేయట్లేదు కాబట్టి నేను ఏది వీడియోస్ తీసి పెట్టలేదు. సో ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. 2 years నుంచి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం. డిసెంబర్లో క్రిస్మస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. టైం ఇప్పుడు కుదిరింది మాకు వెళ్ళడానికి. సో సాయి కార్ పెట్టేసి వస్తాడో రాడు కూడా నాకు డౌట్ కొడుతుంది. స్కేటింగ్ రింగ్. సో ఇది స్కేటింగ్ రింగ్. కింద ఐస్ ఫ్లోర్లు ఉంటుంది, దాని మీద స్కేట్ చేస్తూ ఉంటారు అందరూ. సో యాక్చువల్లీ వీళ్ళు కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు జనం అంతగానో లేరు. సో ఇదన్నమాట. బిల్డింగ్స్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కోట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి, లేకపోతే అదిరిపోతుంది అనమాట. ఎంత అవుట్ఫిట్ వేసుకున్నా ఏం వేసుకున్నా పైన కోట్స్ వేసుకోవాలి మేము. క్రిస్మస్ అప్పుడు ఈ లైట్స్ పెట్టారు, అప్పటి నుంచి ఈ లైట్స్ తీయలే. ఆల్రెడీ ఫెబ్ వచ్చేసింది, అయినా ఇంకా తీయలే. మేబీ సమ్మర్కి ఏమైనా తీసేస్తారేమో. చాలా దూరం నడవాలి ఇలా. సరే అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. ఇక్కడ ఇట్లా సిట్టింగ్ ఏరియాలో ఉంది. అండ్ సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ
డ్రింక్స్ తెచ్చుకోవచ్చు అన్నమాట. నువ్వేంటి మధ్యలో పక్క తిరుగు. అది మ్యాటర్. బాగుంది ప్లేస్. కాఫీ షాప్ ఉంది ఇక్కడ. సో కాఫీస్ తీసేసుకొని దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు అన్నమాట. చూపిస్తా. కాఫీ షాప్, క్యూట్ కాఫీ షాప్. వెరీ క్యూట్, వెరీ క్యూట్. గాయ్స్ అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒళ్ళో కూర్చుంది. మామూలు షో చేయట్లేదు. ఇట్లాంటివి చూస్తేనే సింగిల్ అంతా తట్టుకో తట్టుకో. చూపి అక్కడ పేరు. అయ్యో లేదు. అక్కడే ఉండు. ఇదిగోండి ఐస్ స్కేటింగ్ రింగ్. ఇదంతా ఐస్ స్కేటింగ్. నాకు స్కేటింగ్ చేద్దాంపా. చేస్తావా? చేద్దామా? గైస్ మా చెల్లి స్కేటింగ్ చేస్తా అంటుంది. షూస్ తీసుకున్నాం, వేసుకుంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఒకసారి చేసి పడ్డాను గైస్, అందుకనే నాకు చాలా భయం. కానీ మా చెల్లి చిన్నప్పుడు స్కేటింగ్ చేసింది, నేర్చుకుంది. సో లెట్స్ సీ. ఇది సింగిల్ అండ్ ఇది ఆల్మోస్ట్ 10 years అయింది ఇది చేయక. చూద్దాం ఎలా చేస్తుందో. నేను ఒకసారి చేసి పడ్డాను. బాగా ఆతృతగా ఉంది, చేస్తా అని. ఇలా ఉన్నాయి గైస్, ఇంత సన్నగా. ఇలా ఇటు చూపి నా వైపు. ఇలా చూడండి ఎంత సన్నగా ఉందో. ఓకేనా గైస్? గైస్ మా చెల్లి వెళ్తుంది, అక్కడ దాకా వెళ్ళింది. గైస్ దివ్య చేస్తుంది, పర్లేదు బాగానే చేస్తుంది. ఒక 2 rounds చేసింది గైస్. పెద్ద లూప్ ఇది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నేను చెప్పినట్టే ఉంది. వర్కౌట్, లెగ్ వర్కౌట్. సో స్కేటింగ్ ఎట్లా అనిపించింది? మామూలుగా లేదు. ఏంటి మీ శ్రోతలకి? గాయస్ చెప్తున్నా, ముక్కులోంచి చిమిడి గారుతుంది, పడిపోతున్నా, మొహం నిండా చెమట. కింద పడితే ఏమో లేవలేము అసలు. గాయస్ బ్యూటిఫుల్ ఉంది వెనక. యా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గాయస్ చెప్తున్నా, ఇండియాలో చేసిన దానికి ఇప్పుడు అసలు ఇక్కడ చేసిన దానికి అసలు మనం కంపేర్ చేయడమే వేస్ట్. అండ్ మేము చాలానే డాన్స్ వీడియోస్ కూడా చేసుకున్నాం ఈ గ్యాప్లో. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఇక్కడ కొంచెం లైటింగ్ లేదు, ఏమనుకోకండి. బికాస్ మేము నడుస్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైనా చెప్పు వాళ్ళకి. చికాగో బీన్. యా, మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. చికాగో అని కొట్టంగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఇదే అన్నమాట, ఈ ప్లేసే. సో వెళ్తున్నాము, నడుస్తున్నాము. స్కేటింగ్ అయితే మాత్రం అల్టిమేట్.
కానీ ఫస్ట్ తోలుతుంటాయంట ఫస్ట్ చేస్తుంటే కొంచెం వింతగా అనిపించింది, కానీ తర్వాత కొంచెం బాగుంది. అంటే నేర్చుకోవచ్చు అనమాట, అంత హార్డ్ ఏం అనిపిలే. గాయస్ అసలు వెనక చూడండి వ్యూ క్రేజీ ఉంది, క్రేజీ అసలు మామూలుగా లేదు అసలు. బిల్డింగ్స్ ఏదో పైనుంచి చూస్తే పెట్టెలు పెట్టినట్టుంది పెద్ద పెద్దవి. అండ్ మార్నింగ్ ఒకలా ఉంది కదా మా ఫేస్, ఇప్పుడు ఎలా ఉంది ఈ స్నోకి కొంచెం తెల్లగా అయినట్టు అవుతుంది అనమాట. రిఫ్లెక్షన్ కూడా వైట్ కలర్ రిఫ్లెక్షన్ కూడా వస్తుంది ఫేస్లో. అది తేజ ఏంటి వాకింగ్ స్టైల్ మారింది, స్టైల్ మారిందే నా నడకమ్మ. సూపర్, చాలు ఇంకా వచ్చేయి, పోలీసు వాళ్ళు చూస్తే పట్టుకెళ్తారు. గాయస్ సాయి వచ్చాడు బట్ మధ్యలోనే వెళ్ళిపోయాడు, నేను ఉండలేనని. సాయికి గ్లౌజెస్ లేవు అండ్ హ్యాట్ లేదు. సో వేసుకోరా అంటే నేను యూత్ అన్నాడు, కానీ గాయస్ చెప్పలేము ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది. సో అండ్ ఇది డౌన్ టౌన్ కూడా, అండ్ విండ్ సిటీ చికాగో అంటేనే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అసలు ఇంకా నేను వీడియో తీసుకుంటే నా చేతులు వణుకుతున్నాయి. గ్లౌస్ కంపల్సరీ, క్యాప్ కంపల్సరీ. ఇంకా టెంపరేచర్స్ మైనస్ లో ఉంటే ఐ వుడ్ సజెస్ట్ మాస్క్ కూడా. నాకు సైనస్ ఉంది, నేనైతే మాస్క్ కూడా వేసుకొని తిరుగుతా, కాకపోతే ఇప్పుడు లాక్ కాబట్టి తీస్తున్నా, అది అన్నమాట. సో కేర్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అది. సో వాడు తీసుకోలేదు, వాడికి గడగడ వణికాడు, సో వెళ్ళాడు అనమాట. అది కార్లో కూర్చుంటా అని. సో మేము వెళ్తున్నాం, అదే మ్యాటర్. పద పద. చిన్న 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 స్నో పడుతుంది వైట్ గా. పైకి వచ్చి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు, ఎందుకంటే ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, 2 బిల్డింగ్స్ మధ్యలోంచి సన్లైట్ అనేది మనకి సన్సెట్ అనేది అవుతుంది. అప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది గాయస్. సో ఇదన్నమాట 2 బిల్డింగ్స్ మధ్యలో గీతలా ఉంది చూసారా, అది అక్కడి నుంచి సన్సెట్ అవుతుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ రేసెస్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట, ఎల్లో కలర్ గా బిల్డింగ్స్ మధ్యలోంచి. సో ఇప్పుడు మెయిన్ దానికి వెళ్ళిపోదాం పాండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, అది సెక్యూరిటీ చెక్ అక్కడ. మిలీనియల్ పార్క్ ఫేమస్. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. నేను హెలికాప్టర్ రైడ్ ఎక్కినప్పుడు పైన చూస్తే ఇక్కడ కొంచెం స్పేస్ ఇట్లా రౌండ్గా స్పేస్ ఉంటుంది అన్నమాట. ఆ స్పేస్లో మధ్యలో బుజ్జిగా కనిపిస్తుంది పైనుంచి చూస్తే, ఎంత బాగుంటుంది అంటే మధ్యలో ఇది ఒక చిన్న స్టోన్ లాగా ఇలా ఉంటుంది క్యూట్గా. అదే అనమాట పైన అది చూసారా, దాని మీద ఇప్పుడు స్నో పడింది. యాక్చువల్లీ ఫుల్ రష్ ఉంటారు, బట్ స్నోయింగ్ ఉంది కాబట్టి అంత రష్ అయితే లేరు. బట్ ఈ టైంలోనే రావాలని నేను అనుకుంటాను, క్లియర్గా చూడొచ్చు నీట్గా. పదండి వెళ్దాం. చూడండి, వావ్, నేనేదో చిన్న ఇంట్లో ఉంటుంది అనుకున్నా, ఎంత పెద్దగా ఉంది చూడండి, ఎంత బాగుందో. అన్ని కవర్ చేసా కానీ ఇది ఒక్కటే నేను ఆపేసా. రెనోవేషన్ చేస్తున్నారు. సో రెనోవేషన్ లో ఉంది గాయస్ 2 years నుంచి. ఫైనల్ గా అయితే వచ్చేసి ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ. బాగా చల్లగా ఉంది, అటు మాటలు కూడా రా. గాయ్స్ వచ్చేసా భీమ్ పార్క్ అంటే మిలీనియం పార్క్, దీని పేరు. చూడండి ఎంత బాగుందో, క్లాసీగా
ఇదంతా స్నో పడి కొంచెం జారుతుంది. ఎంత పెద్దగా ఉంది గాయస్. ఎలా ఉంది ఒక స్టీల్ బాల్ తీసుకొచ్చి పెట్టినట్టు. స్టీల్ బాల్ మన రిఫ్లెక్షన్ చూడండి గాయస్. కిస్ ఇచ్చుకొని అది కదా స్టీల్ బాల్ లాగా. నార్మల్గా చూస్తే ఇంతే ఉన్నట్టు, బట్ రియల్గా చూస్తే చాలా పెద్దగా. కిందకి వెళ్తాం చూడండి ఎంత పెద్ద. లోపల చాలా ఇలా డోమ్లా ఉంది. డోమ్లా యాపిల్ మధ్యలో ఉంటుంది అలా ఉంది. డోమ్లా ఉంది కానీ చల్లగా ఉంది కదా. నువ్వు ఉంది కదా మొత్తం బుట్టగా ఉంది. లోపలేమో పొట్టిగా కనిపిస్తాం. రిఫ్లెక్షన్ బయటకు వచ్చిన కొద్దీ పొడుగుగా చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్. యా మస్ట్ విజిట్ చికాగోలో. నేను ఏదో ఉంటుందిలే అనుకున్న ఫోటోలో చూసి, బట్ నిజంగా బాగుంది, చూడొచ్చు. అండ్ దీనికైతే ఏమీ ఫీ లేదు, లోపలికి రావడానికి కట్టాల్సిన అయితే ఏం లేదు, టికెట్ కానీ ఏం లేదు, ఫ్రీ. సో ఇందులో కట్ సైడ్ కూడా వెళ్ళచ్చు అనమాట, పైన ఉండదు. రిసార్ట్ వస్తుంది. సో అది అనమాట గాయస్ ఇవాళ సెకండ్ డే బ్లాగ్. మా తోటి చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు అది ఉంది చూసారా డైమండ్ షేప్లో, దాంట్లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఉంటుంది. వ్యాలంటైన్స్ డే కూడా ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది. అన్నీ ఏది ఉంటే అక్కడ మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట డైమండ్ షేప్లో. సో అది అయిపోయింది. ఇంకా సెకండ్ డే. ఇంకా మా అక్కయ్య ఈసారి షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి 3 days బ్లాగ్ చేద్దాం డిసైడ్ అయ్యాము. సో మాకైతే అంత బాగా రాదు బ్లాగ్, బట్ ఏదో అయితే ట్రై చేస్తున్నాము. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఇది అన్నమాట సెకండ్ డే బ్లాగ్. అటు వెళ్దాం సో దట్ బీన్ వస్తుంది వాళ్ళకి. సో అదనమాట. చాలా మాట్లాడలేకపోతున్నా. నెక్స్ట్ టైం ఇంకా చాలా రోజులు ఉంటాను, అప్పుడు షికాగోలో ఇంకా మంచి ప్లేసెస్. రేపు కూడా థర్డ్ డే కూడా బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే హాఫ్ డేనే ఉంటుంది. నేను నిద్ర లేచేసరికి హాఫ్ డే అయిపోతుంది, తినాలి కదా, కుక్ చేసుకోవాలి. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళ కొలరోడలో నేను బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో గైస్ స్టే ట్యూన్. సో ఓకే బాయ్. అండ్ ఆగండి, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.